ఓకే. మనం పరిశుద్ధ పరిశుద్ధ గ్రంథములో క్రొత్త నిబంధన భాగములో యేసుక్రీస్తు వారి తరువాత అత్యంత ఉన్నతంగా సువార్త పరిచర్య చేసి అనేక మందిని క్రీస్తులోకి నడిపించినటువంటి వ్యక్తి ఎవరంటే అపోస్తలుడైనటువంటి పౌలు గారు. అంత గొప్ప పరిచర్య చేసినటువంటి పౌలు గారి జీవితాన్ని గురించి, ఆయన సువార్త ప్రయాణాలను గురించి లేఖనాల నుంచి మరింత విపులంగా మనం ఈ తరగతుల్లో నేర్చుకుంటాం. ఎందుకు ఈయనకి మాత్రమే అంత ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది అంటే, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 11వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే మొదటి వచనం ఈరోజు ఈ పాఠము నేర్చుకోవటానికి గల కారణాల్లో ముఖ్యమైన విషయం ఏమని ఉంది అక్కడ? నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకొనుడి అనే పదం ఉంది. నిజంగా నా వలే మీరు నడుచుకోండి అని చెప్పినటువంటి వారిలో క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు తప్ప పౌలు గారు మాత్రమే. ఈ మాట పేతురు గారు కూడా ఎక్కడ అనలేకపోయారు, యోహాను గారు కూడా ఎక్కడ అనలేకపోయారు, అపోస్తలుల్లో ఎవ్వరూ కూడా ఈ మాట అనలేకపోయారు. పౌలు గారు మాత్రమే నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోమని తెలియపరిచారు. అలా ధైర్యముగా పౌలు గారు చెప్పగలిగారు అంటే ఆయన యొక్క వ్యక్తిగత జీవితము, విశ్వాస సంబంధమైనటువంటి ప్రయాణము, సువార్త కొరకైన సమర్పణ ఎలా ఉందో మనకు అర్థమైతే అలాంటి మనసును మనమును కూడా కలిగి ఉండగలం. అలాంటి ఈ పౌలు గారి గురించి మనం మాట్లాడుకోవాలి అంటే ప్రతి ఒక్కరూ కూడా మీ బుక్స్ తీసుకోండి, నేను చెప్పినటువంటి మాటలు రాసుకోండి. ఇది మీతో కాదు, తర్వాత మీ కుటుంబానికి కానీ మీ పిల్లలకు కానీ పౌలు గారు గురించి చెప్పడానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ప్రసంగాలలో పౌలు గారు రాసినటువంటి ఒక పత్రికలో ఒక వచనం చదివిన సందర్భాలు వింటాం. ప్రసంగాలలో పౌలు గారు మాట్లాడిన మాటలు మనం వింటాము, కానీ పూర్తిగా పౌలు గారు గురించి వినే అవకాశం దేవుడు మనకిచ్చాడు. ఇది సోదరులకి గడిచిన వారములు ఇంట్రడక్షన్గా నేను ఇచ్చాను. అయినా కొంతమంది జాయిన్ అయ్యారు కనుక నేను పౌలు గారి యొక్క వ్యక్తిగత పరిచయాన్ని మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. వ్యక్తిగత పరిచయం ఏమిటి అంటే, ఒకటి, పేరు పౌలు అనబడినటువంటి సౌలు. రాసుకోండి, పేరు అని సైడ్ హెడ్డింగ్ పెట్టుకొని, మీరు దీనికి ఏ హెడ్డింగ్ పెట్టుకోవాలంటే పౌలు, అపోస్తలుడైన పౌలు గారి చరిత్ర అని మీరు హెడ్డింగ్ పెట్టుకోండి. అపోస్తలుడైన పౌలు గారి చరిత్ర ఒకటి. దానిలో పేరు అని రాసుకోండి, చక్కగా కింద పేరు అని రాసుకొని దాని ముందు పౌలు అనబడిన సౌలు, పౌలు అనబడిన సౌలు రాసుకున్నారా? తరువాత వంశము ఇజ్రాయేలు వంశం, ఇజ్రాయేలు అని రాసుకోండి. ఇస్రాయేలు వంశము, ఇస్రాయేలు బ్రాకెట్లో అబ్రహాము. 3 ఒకదాని కింద ఒకటి రాసుకోండి. గోత్రము బెన్యామీను, గోత్రము బెన్యామీను. భాషలు కింద 4వది భాషలు హెబ్రీ మరియు గ్రీకు. తర్వాత 5 పట్టణము తార్సు, పట్టణము
తార్సు పట్టణం. విద్య కింద విద్య. ధర్మశాస్త్రమునందు పరిసయుడు. ధర్మశాస్త్రమందు పరిసయుడు. తర్వాత గురువు. గురువు గమాలియేలు. 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 తర్వాత కింద ఎన్నో పాయింట్ కింద 8 పౌరసత్వం. పౌరసత్వము. రోమా పౌరసత్వము గలవాడు. రోమా పౌరసత్వం గలవాడు. బాప్తిసము. దమస్కులో అననయ. దమస్కులో అననయ. ఇది పౌలుగా మీరు చదివి రాయొద్దు మరలా, నేను జస్ట్ మీకు దాన్ని క్లుప్తంగా వివరిస్తాను. ఇది పౌలు గారి యొక్క వ్యక్తిగతమైనటువంటి చరిత్ర భాగం. అంటే పౌలు అనబడినటువంటి సౌలు అనే పదాన్ని మనం చూస్తాం అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయం 19వ వచనంలో. అంటే పౌలు అనే పదం గ్రీకు భాషలో, సౌలు అనే పదం హెబ్రీ భాషలో. పౌలు అన్న సౌలు అన్న ఒకటే. ఈయన అబ్రహాము వంశానికి చెందినటువంటి వాడు. అబ్రహాం వంశములో బెన్యామీను గోత్రానికి చెందినవాడు. ఈయన యూదులందరూ మాట్లాడే భాష హెబ్రీ భాష కనుక హెబ్రీ భాష మాట్లాడుతాడు. హెబ్రీ భాషతో పాటుగా అధికారిక భాష, ఇప్పుడు ఉదాహరణకి తెలుగు అనేది కామన్గా మనం అందరము మాట్లాడే భాష. నేషనల్ భాష ఏది? ఇప్పుడు నేషనల్ భాష ఏది? హిందీ. ఇంగ్లీష్ కూడా కాదండి. హిందీ అనేది ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా మాట్లాడవచ్చు. అలాగే తెలుగు అనేది మన ఆంధ్రాలోనే ఎక్కువగా మాట్లాడతారు. అలాగే పౌలు గారి కాలంలో హెబ్రీ భాష అనేది యూదులకు చెందిందైతే గ్రీకు భాష నేషనల్ భాష. గ్రీకు భాష మాట్లాడుతున్నాడంటే బాగా చదువుకున్నటువంటి వాడు అని అర్థం. ఈయన బెన్యామీను గోత్రానికి అబ్రహాం వంశానికి సంబంధించిన వాడు కనుక యూదుల యొక్క చట్ట ప్రకారముగా ధర్మశాస్త్రాన్ని నేర్చుకునే విషయంలో ప్రత్యేకమైన తర్ఫీదు పొందినవాడై ధర్మశాస్త్ర విషయంలో పరిసయుడుగా బ్రతికేవాడు. పరిసయుడు అంటే లోకాసువార్త 18వ అధ్యాయంలో 11లో చూస్తాం. ఇద్దరు మనుషులు దేవాలయానికి ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు పరిసయుడు ప్రార్థన చేస్తాడు. ఏమని? నేను అన్యాయస్తుని కాదు, చోరుని కాదు, దొంగను కాదు. వారానికి ఎన్నిసార్లు ఉపవాసం ఉంటానన్నాడు? 2 మార్లు ఉపవాసం ఉంటాను. నాకు వచ్చేటువంటి సంపాదనలో దశంభాగం ఇచ్చేస్తానన్నాడు పరిసయుడు. అలాంటి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించేవాడుగా పౌలు గారు ఉన్నాడు ధర్మశాస్త్ర విషయంలో. ఈయన వాడరే ఉన్నటువంటి ఒక ఉన్నతమైనటువంటి పట్టణంలో నివసించేవాడు. అదే తార్సు పట్టణం. తార్సు ఊరు కాదండి. ఊరు అంటే విలేజ్. పట్టణం అంటే ఇప్పుడు విజయవాడ అనేది పట్టణం, హైదరాబాద్ అనేది పట్టణం, బొంబాయి అనేది పట్టణం. అలాగే తార్సు అనేది కూడా మహాపట్టణం అయి ఉంది. ఆ మహాపట్టణంలో పౌలు గారు స్థానికుడు. ఈ మహాపట్టణంలో పౌలు గారు ధనవంతుని యొక్క కుమారుడు. ఈ పౌలు గారు ధర్మశాస్త్ర సంబంధమైన విద్యను నేర్చుకున్నటువంటి స్థలం ఎక్కడంటే గమాలియేలు దగ్గర. గమాలియేలు అనేటువంటి ఆయన గురువు.
ఆ కాలంలో చెప్పాలి అంటే ఈ రోజుల్లో చదువుకోవడానికి అమెరికా యూనివర్సిటీలో డాక్టరేట్ చేశాడంటే ఆయనకి ఎక్కడికి వెళ్ళినా ఎంత గొప్ప గుర్తింపు ఉంటుందో, అలాగే గమానుయేలు దగ్గర ధర్మశాస్త్ర సంబంధమైన విద్యను అభ్యసించాడు అంటే ఆనాటి యూదుల్లో కూడా అంత ప్రత్యేకత ఉండేది. అందుకే పౌలు గారు ప్రత్యేకంగా ఎంత ఖర్చు అయినా గమానుయేలు దగ్గర ధర్మశాస్త్ర విషయమే విద్యాభ్యాసాన్ని పొందాడు. ఇది మాత్రమే కాక రోమా పౌరసత్వాన్ని కూడా కలిగినవాడు. రోమా పౌరసత్వం అంటే ఇప్పుడు అమెరికాలో పౌరసత్వం కావాలి అంటే కొంచెం డబ్బులు కట్టాలి, డబ్బులు కట్టి పౌరసత్వం కొనుక్కోవాలి. పౌరసత్వం కలిగిన వాడికి చట్టంలో ఒక ప్రత్యేకమైనటువంటి విలువ ఉంటుంది. కానీ పౌలు అవటానికి యూదుడైన రోమా పౌరసత్వాన్ని కూడా సంపాదించుకున్నటువంటి వాడు. అనగా పౌలు గారి తండ్రి ధనవంతుడు కాబట్టి పౌలు గారి తండ్రి రోమా పౌరసత్వాన్ని కొనుక్కున్నాడు. ఆల్రెడీ తండ్రి రోమా పౌరుడైతే కొడుకు కూడా ఏమవుతాడు, రోమా పౌరసత్వానికి వారసుడుగా చేయబడిన వాడుగా పౌలు ఎవరికి లేనటువంటి ప్రత్యేక స్థానాన్ని, నిజమని చెప్పాలంటే అపోస్తలులో ఎవరో కూడా రోమా పౌరసత్వం సంపాదించలేకపోయారు. కానీ పౌలు గారు మాత్రం పుట్టుకతోనే రోమా పౌరసత్వం కలిగిన వాడుగా ప్రత్యేకించబడిన వాడై ఉన్నాడు. ఇలాంటి పౌలు క్రైస్తవులను హింసించాలనే ఉద్దేశంతో దమస్కు పట్టణానికి వెళుతున్నప్పుడు దమస్కు మార్గ మధ్యములో దర్శనము కలిగింది పౌలు గారికి. పౌలు గారు వెలుగును చూసి గుర్రముల నుంచి కింద పడిపోయి సుమారు 8 రోజుల పాటు అతనికి కళ్ళు కనపడక, ఆహారం లేక, తనకు ఏమైపోయినదో ఆయన భయపడుతూ ఉండగా దమస్కు పట్టణంలో దేవుడు ఆ దమస్కు పట్టణంలో ఉన్నటువంటి అననయ అనే ఒక శిష్యుడిని పౌలు గారి దగ్గరికి పంపించి ఆ శిష్యుని ద్వారా పౌలు గారికి స్వస్థతనిచ్చి అదే అననయ ద్వారా పౌలు గారు బాప్తిసం పొందే అవకాశం ఇచ్చినప్పుడు పౌలు గారు దమస్కు పట్టణంలో అననయ దగ్గర బాప్తిసం పొంది లేచి స్వస్థత పొందినటువంటి వాడై అపోస్తుల దగ్గరకు వచ్చాడు. యెరూషలేములో అపోస్తులు కలిసిన తర్వాత ధర్మశాస్త్రాన్ని కాపాడటానికి నిష్ట కలిగిన పౌలు ఇప్పుడు సడన్గా క్రీస్తును ప్రకటిస్తూ ధర్మశాస్త్రం కొట్టివేయబడిందంటే యూదులు అతని ప్రాణానికి హాని కలగ చేస్తారని అపోస్తులు ఆయనను తిరిగి తన సొంత ఊరు పంపించేశారు. పౌలు గారి సొంత ఊరు ఏ ఊరు? తార్సు పట్టణానికి పంపించి వేశారు. ఈ తార్సు పట్టణానికి వెళ్ళిపోయిన తర్వాత అనేకమైన ప్రాంతాలలో సువార్త వ్యాప్తి చెందుతున్నప్పుడు అపోస్తలులతో పాటుగా ఉన్నటువంటి బర్నబా అనేటువంటి ఒక ఆయన అపోస్తలుల ద్వారా సువార్తను ప్రకటించటానికి వీరు ప్రయాణమే వెళుతున్నప్పుడు ఈ బర్నబా సువార్తలో తనతో పాటు రావటానికి పౌలు గారిని కూడా తీసుకుని వెళ్ళి అంతియొకయలో సువార్త ప్రకటన చేయటాన్ని మనం చూస్తున్నాం. అంటే మొట్టమొదట పౌలు బర్నబాలు కలిసి అంతియొకయలో వాక్యం చెప్పారు. ఇప్పుడు ఈ వారం పాఠం కొనసాగించుకున్నట్లయితే పౌలు గారు తన జీవిత కాలంలో సువార్త ప్రయాణాలు 3 చేశారు. ఈ 3 సువార్త ప్రయాణాలు నేటి మన విశ్వాస జీవితానికి, ఆత్మీయ స్థితికి ఎంతో ప్రయోజనకరమై ఉంటాయి. ఎన్ని శ్రమలు పడుతూ, ఎన్ని ఆటంకాలు ఎదుర్కొంటూ ఆనాడు అపోస్తలులందరూ సువార్త ప్రకటన చేస్తే ఈరోజు మనం చక్కగా ఇంటి దగ్గర కూర్చొని ఫోన్లో వాక్యం వినగలుగుతున్నాం. ఈరోజు మన దగ్గర ఉన్నటువంటి సానిక్రియ సంఘానికి వెళ్ళి సహవాసాన్ని కలిగి ఉండగలుగుతున్నాం. ఎంతమంది శ్రమపడి ఎంతమంది అసాక్షులు అయితే కానీ ఈరోజు మనకి ఇంత ఉచితమైనటువంటి దేవుని కృప, రక్షణ, పరలోకం వెళ్ళగలిగే మా అవకాశం అనేది మనకు రాలేదు. అంతమంది ఎలాంటి శ్రమలు పొందారో తెలిస్తే వాళ్ళ త్యాగాలను బట్టి సువార్త విలువ అనేది ఇప్పుడు మనకు అర్థమవుతుంది. అలాంటి త్యాగములు, అలాంటి సువార్త విలువలు మనం తెలుసుకోవాలి అంటే పౌలు గారి యొక్క జీవిత కాలంలో ఆయన చేసినటువంటి సువార్త ప్రయాణాలను గురించి మనము నేర్చుకోవాలి. ఇది
అపోస్తుల కార్యగ్రంథములో పౌలు గారి యొక్క సువార్త ప్రయాణాలను మనం చూస్తాము. ఈ పౌలు గారి యొక్క సువార్త ప్రయాణాల మూడింటిలో ఈరోజు పౌలు గారి మొదటి సువార్త ప్రయాణం గురించి నేర్చుకుందాం. అంటే మొదటి సువార్త ప్రయాణం, రెండో సువార్త ప్రయాణం, మూడో సువార్త ప్రయాణం అని ఎందుకు దానికి అలా పేర్లు పెట్టడం జరిగింది అంటే, దీన్ని ఎలా విభజిస్తారు అంటే, పౌలు గారు యెరూషలేము నుంచి బయలుదేరి ఒక 2 సంవత్సరాలు ఆయా దేశాల్లో సువార్త ప్రకటన చేసి మళ్ళీ యెరూషలేముకి వచ్చేసాడు అంటే అది మొదటి ప్రయాణం. మరలా యెరూషలేము నుంచి అంతియోకయ నుండి బయలుదేరి ఆయా ప్రాంతాల్లో సువార్త ప్రకటన చేసి మళ్ళీ అంతియోకయకు వచ్చేసాడంటే అది సువార్త రెండో ప్రయాణం. ఇప్పుడు ఉదాహరణకి రత్నం గారు పోయిన వారం విజయవాడ వెళ్ళారు. విజయవాడ వెళ్ళి వచ్చి ఒక రోజుండి మళ్ళీ విజయవాడ వెళ్ళి వచ్చి మళ్ళీ 2 రోజులుండి మళ్ళీ విజయవాడ వెళ్ళి వచ్చారనుకో, ఏమంటారు? ఈ వారములో నేను 3 సార్లు విజయవాడ వెళ్ళి వచ్చానంటది ఆవిడ. 3 సార్లు అంటే ఎక్కడి నుంచి బయలుదేరారో మళ్ళీ అక్కడికే వచ్చేసి ఆగి మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళి మళ్ళీ అక్కడికే వచ్చేస్తే ఎన్ని ప్రయాణాలు? 2 ప్రయాణాలు. అలాగే పౌలు గారు కూడా తన సువార్త ప్రయాణాలలో 3 ప్రత్యేకమైన సువార్త ప్రయాణాలు చేసిన విషయాలను అపోస్తల కార్యగ్రంథములో మనం నేర్చుకుంటాం. దేవుని చిత్తాన్ని బట్టి పౌలు గారి యొక్క మొదటి సువార్త ప్రయాణం ఈరోజు నేర్చుకుందాం. హెడ్డింగ్ పెట్టుకోండి, అపోస్తల పౌలు మొదటి సువార్త ప్రయాణము హెడ్డింగ్ పెట్టుకోండి. నెక్స్ట్ పేజీలో అపోస్తల పౌలు గారి యొక్క మొదటి సువార్త ప్రయాణము. ఈ ప్రయాణం కింద రాసుకోండి, 2 సంవత్సరాలు గీత పెట్టుకొని 1200 మైళ్ళు, మళ్ళీ దాని ఎదురుగుండా గీత పెట్టుకొని 2 సంవత్సరాలు డాష్ 1200 మైళ్ళు డాష్ 15 పట్టణాలు. పౌలు గారి మొదటి ప్రయాణం 2 సంవత్సరాలు 1200 మైళ్ళు 15 పట్టణాలు ఆయన మొదటి ప్రయాణంలో చూసినవి. ఎక్కడ నుండి అంటే రిఫరెన్స్ రాసుకోండి, అపోస్తల కార్యాలు 13వ అధ్యాయం నుండి 14వ అధ్యాయము 26వ వచనము వరకు. 26వ వచనం వరకు. మీకు అర్థం అవ్వాలంటే బైబిల్లో అపోస్తల కార్యాలు 13వ అధ్యాయం మొదటి 2 వచనాలను నేను చదువుతాను. ప్రతి ఒక్కరు కూడా బైబిల్ తీసి చూడండి. అపోస్తల కార్యాలు 13వ అధ్యాయం మొదటి 2 వచనాలు. అంటే వీళ్ళు 12వ అధ్యాయంలో బర్నబాయు 12వ అధ్యాయం 25వ వచనం. బర్నబాయు పౌలును తన పరిచర్య నెరవేర్చిన తర్వాత మార్కు అను మారు పేరు గల యోహానును వెంట పెట్టుకుని యెరూషలేము నుండి తిరిగి వచ్చిరి. అంతియోకయలో ఉన్న సంఘములో బర్నబా, నిగేర్ అనబడినటువంటి సిమియోను, కురేనీయుడైనటువంటి లుకయ్య, చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడినటువంటి మనయేసు, పౌలు అను ప్రవక్తలను బోధకులను ఉండేరి. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను పౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై. అంటే ఇక్కడ ఈ వాక్య భాగంలో పౌలు బర్నబాలు యెరూషలేము నుంచి అంతియోకయకు వచ్చారు.
ఇప్పుడు మన కేంద్రం అంత్యొకయ నుండి వాళ్ళు సువార్త ప్రయాణాన్ని ప్రారంభించారు. ఎవరు అంటే ఇక్కడ వ్యక్తులు ఎవరు అంటే రాసుకోండి. వ్యక్తుల గురించి వ్యక్తులు పౌలు, బర్నబా, యోహాను. పౌలు, బర్నబా, యోహాను ఈ ముగ్గురు కూడా అంత్యొకయ నుంచి సువార్త ప్రయాణాన్ని కొనసాగించారు. 13వ అధ్యాయంలో అంత్యొకయ నుండి బయలుదేరారు. 14వ అధ్యాయము 26వ వచనం మనం చూసినట్లయితే, మీరు ఎవరైనా చదవండి. అపోస్తలుల కార్యాలు 14వ అధ్యాయం 26వ వచనం. అక్కడ నుండి ఓడ ఎక్కి చదవండి బ్రదర్. తాము నెరవేర్చిన పని నిమిత్తము దేవుని కృపకు అప్పగింపబడిన వారే మొదట బయలుదేరిన అంత్యొకయకు తిరిగి వచ్చిరి. అంటే ఇప్పుడు దీని అర్థం ఆ ప్రయాణం ఏమైంది? అక్కడ ఫస్ట్ ప్రయాణం పూర్తయింది. అంత్యొకయ నుండి వాళ్ళు బయలుదేరారు. మళ్ళీ మొదట ఏ అంత్యొకయ నుంచి వాళ్ళు బయలుదేరారో అదే అంత్యొకయకు వాళ్ళు వచ్చేసారు. కాబట్టి దీన్ని మనం మొదటి సువార్త ప్రయాణము అంటాం. ఇలాగే మిగతా 2 ప్రయాణాలు కూడా మనకి లేఖనాల్లో మనం చూడగలుగుతాం. ఈ మొదటి సువార్త ప్రయాణాలలో మొదటి పాయింట్ మనం చూసినట్లయితే అందులో 1 అని మీరు పెట్టుకోండి. 1 సువార్త ప్రయాణం స్టార్ట్ అయింది. ఫస్ట్ 1 అని నెంబర్ వేసుకొని అంత్యొకయ నుండి కుప్రా, అంత్యొకయ టు కుప్రా రాసుకోండి. ఫస్ట్ వాళ్ళ జర్నీ అంత్యొకయ నుండి కుప్రా. ముందే సలోమి, పాపు అనే పట్టణ ప్రాంతాలు కూడా బ్రాకెట్లో పెట్టుకోండి. నేను దాని తర్వాత వివరిస్తాను. అంత్యొకయ నుండి అమ్మా అంత్యొకయ నుండి కుప్రాకు వచ్చారు. బ్రాకెట్లో సలోమి, పాపు అనే 2 పట్టణాల పేర్లు కూడా పెట్టుకోండి. అపోస్తలుల కార్యాలు 13వ అధ్యాయము 4 నుండి 12 వచనాలు. అపోస్తలుల కార్యాలు 13వ అధ్యాయము 4 నుండి 12 వచనాలు. ఈ వచనాల్లో కింద రాసుకోండి. వ్యక్తులను మనం చూస్తాం. 2 వ్యక్తులు బర్యేసు, యేసు డాష్ పెట్టుకొని గారడీవాడు. రెండు సెర్గీ పౌలు, సే మావులు సాక సే రీకి కావొత్తు, సెర్గీ పౌలు డాష్ పెట్టుకొని అధిపతి, సెర్గీ పౌలు డాష్ పెట్టుకుని ఆయన అధిపతి. వాళ్ళిద్దరు ముందు 13వ అధ్యాయము 6-7 వచనాలను రాసుకోండి. 13వ అధ్యాయం 6-7 వచనాలు. ఇప్పుడు రాసుకున్నారు కదా 13వ అధ్యాయం 6-7 వచనాలు. ఇప్పుడు జస్ట్ మీరు వినండి చెప్పేదాన్ని. పౌలు, బర్నబా, యోహాను ఈ ముగ్గురు కలిసి అపోస్తలులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి సువార్తకు పరిచర్యకు పంపించినప్పుడు వారు అంతియోకా నుండి బయలుదేరి కుప్రా అనే ప్రాంతానికి వచ్చారు. ఈ కుప్రా అనేటువంటి ప్రాంతం మ్యాప్లో చూస్తే ఇది ఒక దీవి. అందుకే అంత్యోకా నుండి వాడ మీద వాళ్ళు ప్రయాణం చేసి కుప్రాకు వస్తారు. వాడ మీద ప్రయాణం చేయటం అంటే దేంట్లో ప్రయాణం చేశారని? సముద్ర ప్రయాణం. సముద్ర ప్రయాణంలో కుప్రా అనేది ఒక దీవి. దీవి అంటే దాని అర్థం, దీవి అంటే 4 వైపులా నీళ్లుండి
మధ్యలో భూభాగం ఉండే ప్రాంతాన్ని దీవి అని అంటారు. అలాగే ఈ కుప్రా అనేది కూడా సముద్రం మధ్యములో ఒక దీవి. ఈ కుప్రాలో ప్రధానంగా సలోమి అనే ప్రాంతం ఉంటుంది, పాపు అనే ప్రాంతం ఉంటుంది. ఈ 3 ప్రాంతాలలో అపోస్తలుడైన పౌలు గారు సువార్త పరిచర్యను ప్రారంభించారు. ఇలా ఆయన అంతియోకయ నుండి వెళ్ళి కుప్రా ప్రాంతంలో పాపు అనే ఏరియాలో దిగినప్పుడు పౌలు గారు పరిశుద్ధాత్మతో నిండినవాడై దేవుని వాక్యాన్ని అత్యంత గొప్పగా వివరిస్తున్నాడని తెలిసి ఈ కుప్రా ప్రాంతంలో ఉన్న అధిపతి ఎవరు? సెర్గీ పౌలు. ఇది జాగ్రత్తగా వినాలి. అపోస్తలుడైన పౌలు వేరు, సెర్గీ పౌలు వేరు. యూదులు చాలామంది కూడా పాత నిబంధన భాగంలో ఉన్నటువంటి కొంతమంది పేర్లు మరలా పెట్టుకుంటారు. ఉదాహరణకి పాత నిబంధనలో బెన్యామీను గోత్రములో మొదటి రాజు ఎవరు? సౌలు. ఇప్పుడు ఆ సౌలు గారి పేరే కొత్త నిబంధనలు ఎవరికి పెట్టారు? పౌలు గారికి, ఆ వంశంలో. అలాగే వాక్య భాగంలో పౌలు అనే పేరు కూడా చాలామంది పెట్టుకుంటూ ఉండేటువంటి వాళ్ళు. అలా పౌలు అనేటువంటి పేరు పెట్టుకున్నటువంటి వాళ్ళలో ఈ సెర్గీ పౌలు కూడా ఒకడు. ఈ సెర్గీ పౌలుని ఒక అధిపతి పౌలు గురించి, బర్నబా గురించి విని పరిశుద్ధాత్మ నిండుకున్నటువంటి వారై గొప్పగా దేవుని వాక్యాన్ని ప్రకటన చేస్తున్నారని చెప్పి వాళ్ళ చేత దేవుని వాక్యం వినాలని పౌలు బర్నబాలను సెర్గీ పౌలుని అతను పిలుచుకున్నాడు. ఇతని దగ్గర బర్యేసు, యేసు అనే మరో పేరు గల వ్యక్తిని ఇక్కడే మనం చూస్తాం. ఈయన యేసు కాదు, బర్యేసు అంటే ఆ పేరు ఎట్టుకున్నాడు. యేసు అని పేరు ఎట్టుకున్న ప్రతి ఒక్కడు దేవుని కుమారుడు కాదు. బర్యేసు ఈయన పేరు. ఈయన ఎలోమా అని కూడా అంటారు. ఎలోమా అంటే గారడీవాడని అర్థం. ఈ పేరు పెట్టుకున్నటువంటి ఈ బర్యేసు గారడీ విద్యలు చేస్తూ ఈ అధిపతి దగ్గరే ఉండేవాడు. నిజంగా గారడీ విద్యలు చేసే వాళ్ళని ఈ రోజుల్లో నమ్ముతున్న విధానం కంటే ఆ రోజుల్లో మరి ఎక్కువగా నమ్మేవాళ్ళు. గారడీ విద్యలు చేతనంటే నిజంగా వాళ్ళ దగ్గర మంత్రాలు ఉన్నాయని, శక్తులు ఉన్నాయని నమ్మేవాళ్ళు. అలా ఇలా గారడీ విద్యలు చేస్తూ సెర్గీ పౌలు అనే అధిపతి దగ్గరే ఈ బర్యేసు కూడా ఉండేవాడు. ఈ సెర్గీ పౌలు అనే అతను పౌలు గారి ద్వారా దేవుని వాక్యం వినాలని పౌలు బర్నబాలను పిలుచుకుంటే పౌలు బర్నబాలు అతని ఆసక్తిని బట్టి సెర్గీ పౌలుకు దేవుని వాక్యాన్ని వివరిస్తుంటే ఈ పక్కన ఉన్నటువంటి బర్యేసు సెర్గీ పౌలుని వాక్యం వినకుండా ఆటంకాలు కలగజేస్తున్నాడు, అభ్యంతరాలు కలగజేస్తున్నాడు, ఏకాగ్రతను పాడు చేస్తున్నాడు. అంటే ఒక ఏకాగ్రతను పాడు చేయటం అంటే ఈ రోజుల్లో కూడా కొంతమంది దెయ్యం పట్టిన వాళ్ళగా ప్రవర్తిస్తూ ఉంటారు. వాక్యం వాళ్ళు వినరు, వినేవాళ్ళు విన్ననివ్వరు. వాక్యం చాలా చక్కగా బోధిస్తుంటే ఫోన్లో వాట్సాప్లో వచ్చిన మెసేజ్ పక్కవాడికి చూపిస్తూ ఉంటాడు. వాక్యం ఆసక్తిగా వింటుంటే వీడు కొనుక్కున్నటువంటి గోల్డ్, కొనుక్కున్నటువంటి బుక్, కొనుక్కున్నటువంటి పెన్ను చూపిస్తూ ఉంటాడు. ఇంకా స్త్రీలు అయితే వాళ్ళు కొనుక్కున్న వస్తువులు చూపిస్తూ ఉంటారు. అంటే వీళ్ళు చేసే పని ఏంటి? వాక్యం వినేటప్పుడు వాక్యం వినకపోగా వినేవాళ్ళు కూడా ఆటంకాన్ని కలగ చేయటం. ఈ బర్యేసు అనే అతను కూడా సెర్గీ పౌలు వాక్యం చెబుతుంటే వాక్యం వినకుండా ఆటంకాలు కలగజేస్తున్నాడు. నిజంగా పౌలు గారికి చాలా కోపం వచ్చింది. పౌలు గారికి ఏంటి, దేవునికైనా కోపం వస్తుంది. అభ్యంతరాలు కలగ చేసేవాడి విషయంలో దేవుడు ఎప్పుడూ కూడా తీర్పు తీరుస్తాడు. మనమైనా దేవుని వాక్యం వినటానికి నిర్లక్ష్యం చేయకూడదు. మన వల్ల ఎవరైనా దేవుని వాక్యం వినటానికి ఇబ్బంది పడుతున్నారేమో ఆ ఆటంకాలు మనం కలగజేయకూడదు. ఫస్ట్ టైం పౌలు గారు వాక్యం చెప్తున్నాడు. పౌలు గారు వాక్యం చెప్తుంటే బర్యేసు అనే అతను ఆటంకాలు కలగ చేస్తూ ఇబ్బంది పెడుతూ వాక్యం మీద ధ్యాస పెట్టకుండా ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. వెంటనే పౌలు గారు అతని వైపు తేరి చూచి, 10వ వచనం చూడండి, అతని వైపు తేరి చూచి సమస్త కపటముతోనూ, 13వ అధ్యాయం 10వ వచనం, సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గంతో నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తిన్నని మార్గంలో చెదరగొట్టడం మానవా, ఇదిగో ప్రభువు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు, నీవు కొంతకాలం గ్రుడ్డివాడవై చూరిని చూడకుందువని చెప్పాను. ఇక్కడ ఈ వాక్య భాగంలో పౌలు గారు ఏమన్నాడు అంటే, నువ్వు ఇంకా మానవ ఇలాంటి పనులు చేయటం
దేవుని మార్గాన్ని పాడు చేయటం. కాబట్టి ఇంక కొంతకాలం నీవు సూర్యుని చూడకుండా గుడ్డివాడవైపోతావు, ప్రభువు చెయ్యి నీ మీద ఉన్నది అని పదాన్ని అక్కడ పౌలు గారు వాడారు. అంటే ఎవరి చేతి వలన వాడి గుడ్డితనం కలుగుతుంది? పౌలు గారు మొట్టమొదట చేసినటువంటి కార్యం చూపు గలవాడికి చూపు లేకుండా చేయటం. తర్వాత ఎన్నో మేలుకరమైన స్వస్థతలు జరిగినాయి. స్వస్థపరచవలసిన పౌలు, స్వస్థతను కలిగించే విషయంలో బోధించవలసిన పౌలు బలహీనతను కలగజేయగల కారణం ఏంటంటే అక్కడికి వచ్చిన వ్యక్తి యొక్క స్వభావము, బుద్ధిని బట్టి అతను కొంతకాలం కళ్ళు కనపడకుండా గుడ్డివాడుగా బతకాల్సి వచ్చింది. ఇక్కడ పౌలు గారు వాడిన పదం రోజుల్లో చాలామంది వాడతలేదండి. పౌలు గారు ఏమని వాడాడు వాక్య భాగంలో? ప్రభువు తన చెయ్యి నీ మీద ఎత్తుచున్నాడు, ప్రభువు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు. కానీ ఈ రోజుల్లో కొంతమంది అపవాదిని బంధించేటప్పుడు మాట్లాడే మాటలు ఎంత దేవునికి విరోధంగా ఉంటున్నాయంటే, ఇదిగో సాతాను, నేను నిన్ను బంధిస్తున్నాను, నేను నిన్ను గద్దిస్తున్నాను, నేను నిన్ను వెళ్ళిపోమంటున్నానని మాట్లాడతారండి. పౌలంతటి వాడే నేను గద్దిస్తున్నాను అనలేదు. ప్రభువు చెయ్యి నీ మీద ఉన్నది. దేవుడు చేస్తున్నాడా? మనుషులమైన మనం చేస్తున్నామా? ఇప్పుడైనా మనం ప్రార్థన చేసినప్పుడైనా సరే, ఇదిగో నేను ప్రార్థన చేశాను, ఈ కార్యం జరిగింది, నేను ప్రార్థన చేశాను, ఇది జరిగింది అని దేవుని కార్యాలను మన కార్యాలుగా ఎప్పుడు చెప్పుకోకూడదు. అలా పాత నిబంధనలో మోషే కూడా బండ నుంచి నీళ్ళిచ్చి ఇశ్రాయేలు విషయంలో ద్రోహులారా మేము మీకు నీళ్ళు ఇవ్వాలా అన్నాడు బండను కొట్టి. మేము అనే పదాన్ని వాడాడు తప్ప దేవునిని స్తుతించలేదు కనుక మోషే అంతటి వాడు కూడా కానాను ప్రవేశాన్ని కోల్పోయాడు. నేటి దినాలలో ఏ కార్యము జరిగినా దేవుని దయ వలన ఇది జరిగిందని మాట్లాడాలి తప్ప, ఒక ఇల్లు కట్టుకున్నా దేవుని దయ వల్ల కట్టుకున్నాను, ఎగ్జామ్లో పాస్ అయినా దేవుని దయ వల్ల పాస్ అయ్యాను, నువ్వు ఏ సంపాదించినా దేవుని దయ వలన కాకుండా నేను ఇల్లు కట్టుకున్నాను, నేను పాస్ అయ్యాను, నేను కలిగి ఉన్నాను అంటే అక్కడ దేవుని మహిమను దొంగిలించినట్లు. ఇక్కడ పౌలంతటి వాడే ఈ బరయేసుని ప్రభువు చెయ్యి నీ మీద ఉన్నదని చెప్పి ప్రభువు నామాన్ని ఉచ్చరించి అతన్ని గద్దించినప్పుడు అతను కొంతకాలం సూర్యుని చూడకుండా కళ్ళు కనపడకుండా గుడ్డివాడైపోయాడు. ఎప్పుడైతే అలాంటి పరిస్థితి అతనికి వచ్చిందో ఆసక్తిగా వాక్యం ఉంటున్నటువంటి ఈ సెర్గే పౌలని అతను ఆశ్చర్యపడి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినట్లుగా మనం చూస్తున్నాము. ఈ సంఘటన కొప్పరాలో, సొలోమి, పాపు అనే ప్రాంతాల్లో జరిగింది. ఆ తర్వాత రెండవది రాసుకుందాం, రెండవ పాయింట్ రాసుకోండి అందులో, ప్రయాణంలో రెండవది పాపు నుండి అంటే కుప్పరాలో ఉన్న పాపు నుండి పెర్గేకు వచ్చుట. పాపు నుండి పెర్గేకు, పే రేకి గావత్తు కు, పెర్గేకు వచ్చుట. దాని ముందు 13వ అధ్యాయం 13వ వచనం. అపోస్తలుల కార్యాలు 13వ అధ్యాయం 13వ వచనం. అపోస్తలుల కార్యం రాయాల్సిన పని లేదు, కానీ అది రాసుకుంటున్నా కాబట్టి రిఫరెన్స్ 13వ అధ్యాయము 13వ వచనం. ఇక్కడ కింద రాసుకోండి. పౌలు బర్నబాలను విడిచి మార్కు అనబడిన యోహాను తిరిగి యెరూషలేము వెళ్ళిపోవుట. మార్కు అనబడినటువంటి యోహాను తిరిగి యెరూషలేము వెళ్ళిపోవుట. ఇక్కడ ఇదొకటి ప్రధానంగా అర్థం చేసుకోవాలి. గ్రంథకర్త యోహాను అని కాకుండా మార్కు అనబడిన యోహాను అనే పదాన్ని కూడా రాయటం మనం చూస్తున్నాం.
ఎందుకు ఇలా రాయవలసి వచ్చింది? మార్కు అనబడిన యోహాను అని అంటే క్రొత్త నిబంధన భాగములో ఈయన కాక మీకు బాగా తెలిసిన యోహాన్లు ఎంతమంది ఉన్నారు? క్రొత్త నిబంధనలో యోహాన్లు ఇంకెవరు లేరా? ఎవరున్నారు? చదువు చెప్పారు. బాప్తిసం ఇచ్చి యోహాను ఒక ఆయన, ఇంకా అపోస్తుడైనటువంటి యోహాను గారు. ఇంచుమించు 2 యోహాన్లు మనం చూస్తాం. అందుకే యోహాను అనే పదం వాడితే ఒకవేళ ఈయన బాప్తిసం ఇచ్చి యోహానా, బాప్తిసం ఇచ్చి యోహానా ఆల్రెడీ చనిపోయాడు కాబట్టి అపోస్తుడైనటువంటి యోహానా, అపోస్తులు యెరూషలేములోనే ఉన్నారు కాబట్టి ఈయన బాప్తిసం ఇచ్చి యోహాను కాదు, అపోస్తుడైన యోహాను కాదు. ఈయన మరొక యోహాను అని చెప్పటానికే మార్కు అను మారు పేరు గల యోహాను అనే పదం వాడతాడు గ్రంథకర్త. వాస్తవం చెప్పాలంటే యోహాన్ అనేది హెబ్రీ పదం అయితే దీన్ని రోమన్ భాషలో మార్క్ అని కూడా పిలుస్తారు. ఈయన్ని మార్కు. అందుకే క్రొత్త నిబంధన గ్రంథకర్తల్లో కూడా వాస్తవంగా మత్తయి సువార్త ఈయన పేరు మార్క్ అని పెట్టకుండా యోహాను పెడితే మత్తయి సువార్త, యోహాను సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త అని పెట్టాలి. అప్పుడు 2 యోహాను సువార్తలు వస్తాయి. అందుకే అపోస్తలుడైన యోహాను వేరు, మార్క్ అనబడిన యోహాను వేరు అని చెప్పడానికి సువార్త పేరు కూడా మార్కు సువార్త అని పెట్టారు. మార్క్ అన్న యోహానే, కానీ అలా మార్క్ అని 2 పేర్లు పెడితే ఈ యోహాను గురించిన ఎడ్యుకేషన్ రాదు కాబట్టి మార్క్ అనే పేరే కంటిన్యూ చేస్తాం మనం. గ్రంథకర్త కూడా అందుకే ఈయన జ్ఞాపకం చేసినప్పుడల్లా మార్కు అను మారు పేరు గల యోహాను అని చూస్తాం అక్కడ వాక్య భాగంలో. కనుక కుప్పరా నుంచి పెర్గే అనే ప్రాంతానికి రాగానే మార్కు పౌలు బారుతో అంటే పౌలు బర్నబాలతో సువార్తలో ఉంటానని చెప్పిన ఈయన కనీసం ఒక్క ప్రాంతము దాటి 2వ ప్రాంతానికి కూడా సువార్తకి వెళ్ళకుండా ఇక వీళ్ళ వెనకాల సువార్తకి వెళితే ఇలాగే ఉంటుందేమో, బరయేసులాగా ఆటంకాలు కలగజేస్తారు, కొంతమంది వాక్యం వినాలనుకుంటారు, కానీ ప్రయాణం అంతా ఇలాగే ఉంటుందేమో, ఇలాంటి ప్రయాణాల్లో ప్రమాదాలు ఉంటాయేమో అని చెప్పి పౌలు బర్నబాలతో వచ్చిన యోహాను భయపడి తిరిగి యెరూషలేం ప్రాంతానికి వెళ్ళిపోయాడు. ఇది మనం 13వ అధ్యాయం 13వ వచనంలో చూస్తాము. తరువాత పౌలు అతనితో కూడా ఉన్నవారు వాడ ఎక్కి పాపు నుండి బయలుదేరి పంపోలి అయినటువంటి పెర్గేకు వచ్చిరి. అచ్చట యోహాను వారిని విడిచిపెట్టి యెరూషలేమునకు తిరిగి వెళ్ళెను అని రాయబడింది. పెర్గేలో యెరూషలేమునకు యోహాను వెళ్ళిపోయాడు. ఇప్పుడు 3వది రాసుకుందాం. ఇందులో ఎక్కువ విషయాలు నేర్చుకుంటాం మనం. 3వది నెక్స్ట్ 3వ జర్నీ అనమాట. అంటే 3వ ప్రయాణం కాదు, మొదటి ప్రయాణంలో 3వ ప్రాంతానికి వెళ్ళటం అన్నమాట. ఐడియా ఉందా? ఫస్ట్ అంత్యోక నుండి కుప్పరాకు వచ్చారు, సెర్గియోపోలుకు వాక్యం చెప్పారు. కుప్పరా నుండి పెర్గేకు వచ్చారు, యోహాను గారు తిరిగి వెళ్ళిపోయాడు. ఇప్పుడు పెర్గే నుండి పిసిదియాలో అంత్యోకయాకు వచ్చారు. పెర్గే నుండి రాసుకోండి, పెర్గే పే రేకి గావత్తు, పెర్గే నుండి పిసిదియాలో అంత్యోకయాకు వచ్చిరి. మీకు ఇది అర్థం కావాలి అంటే 14వ వచనం చదువుకుందాం. అప్పుడు వారు పెర్గే నుండి బయలుదేరి పిసిదియాలోనున్న అంత్యోకయాకు వచ్చి విశ్రాంతి దినమనందు సమాజ మందిరములోనికి వెళ్ళి కూర్చుండిరి. అంటే ఇప్పుడు ఈ అంత్యోకయ వేరు, మళ్ళీ మీరు అంత్యోకయకు వచ్చేసారనుకుంటారేమో. యెరూషలేము దగ్గర ఉన్న అంత్యోకయ నుంచి వాళ్ళు బయలుదేరారు. ఇప్పుడు ఈ అంత్యోకయ ఎక్కడ? పిసిదియాలో ఉన్న అంత్యోకయ. చాలా సందర్భాల్లో కొన్ని ఊర్లు వెళ్ళినప్పుడు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం మనం. మన ఏరియాలో గన్నవరం ఉంది, తెలంగాణ ఏరియాలోనూ గన్నవరం ఉంది. మన ఏరియాలోనూ మాయకు భీమవరం ఉంటుంది, అటు తెలంగాణ ఏరియాలోనూ భీమవరం ఉంటుంది. కనుక భీమవరం వచ్చిన ప్రతిసారి అది మన ఊరు అయిపోదు. అలాగే
ఇక్కడ పిసిదియాలో ఒక అంతియొకయ ఉంది, దాని పేరు కూడా అంతియొకయే. ఈ పిసిదియాలో ఉన్నటువంటి అంతియొకయకు పౌలు గారు వెళ్ళినప్పుడు పౌలు గారి యొక్క మొట్టమొదటి సువార్త ప్రసంగాన్ని మనం చూస్తాం. ఎక్కడ? అంతియొకయలో పౌలు గారి సువార్త మొదటి ప్రసంగం. నిజంగా ఈ అద్భుతమైన ప్రసంగం పౌలు గారు చేశారు. పౌలు గారి జ్ఞానమంతా ఈ ప్రసంగంలో కనపడద్ది. పౌలు గారి జ్ఞానమంతా ఈ ప్రసంగంలో ఉన్నటువంటిది మనకు అర్థమవ్వాలి అంటే నేను చెప్తాను, 1 by 1 రాసుకోండి. పౌలు గారి ప్రసంగంలో ఉన్న ముఖ్యమైన విషయాలు ఒకదాని కింద ఒకటి రాసుకోండి. ఏ అని పెట్టుకోండి. ఐగుప్తు చెర, దాని ముందే ఏ అని పెట్టుకొని ఐగుప్తు చెర 430 సంవత్సరాలు. బి అరణ్య ప్రయాణం 40 సంవత్సరాలు. సి కానానులో న్యాయాధిపతులు. కానానులో న్యాయాధిపతులు. బ్రాకెట్లో 15 మంది. దాని ముందే 450 సంవత్సరాలు. 450 సంవత్సరాలు. డి కింద డి రాజుల ద్వారా పరిపాలన. దాని ముందే రాసుకొని డాష్ పెట్టుకుని సౌలు, దావీదు మొదలైన వారు. మో అని పెట్టుకొని చాలు. తర్వాత ఈ పాయింట్ దావీదు వంశంలో యేసు పుట్టుక.